ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జరుపుకుంటున్న ఈ ఉత్సవానికి మీరంతా ఎంతో ఉత్సాహంగా పొద్దున్నే లేచి రెడీ అయి ఎంత ఉత్సాహంతో వచ్చారు. మరి దీనికి కారణమేంది? ఈరోజు మన జాతీయ పండుగ. కొన్ని పండుగలు కులాలు మతాలు ఆ విధంగా చేసుకుంటారు, కానీ ఈ పండుగ మాత్రము కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మరి ఇంతకుముందు అందరూ స్పీచ్ ఇచ్చి మన రాజ్యాంగము రాజ్యాంగము రాజ్యాంగం అన్నారు. మరి ఈ రాజ్యాంగం అంటే ఏంది? మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అని లిఖించుకున్న ఒక పీఠిక. మరి దీనికి ముఖ్య మన బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటై మరి దీన్ని రచించడం జరిగింది. మరి ఎందుకని? మనకు 1947 ఆగస్టు 15 వరకు స్వాతంత్రం లేదు. అంతకుముందు మన దేశాన్ని విదేశీయులు పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు. మరి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడి ఎంతో పోరాటం చేస్తే మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. మరి స్వతంత్రం అంటే ఏంది? అంతకుముందు మనకు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. కనీసం మనము రోడ్ల మీద స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు. విదేశీయులు ఎలా చెప్తే అలా మనం నడుచుకునే పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది? మనకు పూర్తిగా మన ఇష్ట ప్రకారం మనం జీవించే అవకాశాలు కల్పించుకున్నాం. ఇవన్నీ కూడా మన గొప్ప నాయకులందరి వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకు ఈ స్వతంత్ర ఫలితాలు అందించారు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి? ఇంతకుముందు విదేశీయులు వాళ్ళ ప్రకారం వాళ్ళకి అనుకూలంగా పరిపాలించారు, కానీ ఇప్పుడు మన దేశాన్ని మన దేశంలో ఉన్న ప్రతి పౌరునికి అన్ని అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో మన గొప్ప నాయకులు ఈ రాజ్యాంగాన్ని రచించి దాదాపు 2.5 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని రచించి మరి 26 జనవరి 1950 సంవత్సరంలో ఇది అమలులోకి రావడం జరిగింది. మరి ఒకప్పుడు మనకి ఎలాంటి అవకాశాలు లేకుండే, కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండే. మరి ఇప్పుడు ఎలా ఉంది? మీకు అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మరి వీటిని మీరందరూ స్వీకరించి ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థానంలోకి ఎదగాలని మేము ఆశిస్తున్నాం. మరి దీనికోసం మీరు ఏం చేయాలి? క్రమశిక్షణతోటి ఉపాధ్యాయులు చెప్పింది, మరి మీ తల్లిదండ్రులు చెప్పింది మీరు ఆచరించి మరి ముందుకు పోయినట్లయితే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీరు ముందుకు పోవాలి. మరి దీనికోసం మీరు ఏం చేయాలి? మీకు ఎలాంటి పనులు లేరు. మీరు ఇప్పుడు చేసే పని ఏంది? శ్రద్ధగా చదువుకొని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలి. అదేవిధంగా మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తేవాలంటే మీరు క్రమశిక్షణతోటి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నట్టయితే అదే మాకు మీ గురుదక్షిణ అని మేము అనుకుంటున్నాం. మరి మా సూచనలు మీరు అంతా స్వీకరించి మీరు మంచి స్థానంలోకి ఎదగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.